తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక తిరిగి తెలంగాణ రైతులకి మళ్ళీ తాజా శుభవార్తను విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మళ్ళా అనైతే శ్రీకారం చుట్టడం అయితే జరిగింది. ఏదైతే రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయల చొప్పున ఎకరానికి 4 ఎకరాల పైగా 4 ఎకరాలు ఉన్న పైకి కానీ 4 ఎకరాల లోపు కానీ ఎవరైతే ఇప్పటి వరకు రైతు భరోసా నిధులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా నిధులు ఇంకా ఖాతాలో జమ కాని వారందరికీ ఏకంగా మనకి గత వారం రోజుల కింద 4,000 కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక రోజు రోజుకి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తూ రావడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా మనకి ఈరోజు రేపు తారీఖు అనక మనకి 2025 మే చివరి వారం ఏదైతే ఉందో మనకి అప్పటి నుంచి రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు. మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జూన్ చివరి వారం వరకు, అంటే జూన్ నెల చివరి వారం లోపు ప్రతి రైతన్నల ఖాతాల్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు ఈ మే నెల చివరి వారం నుంచి వేగంగా ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట. ఇక ముఖ్యంగా మనకి ఈరోజు రేపు ఎటువంటి జిల్లాలలో రైతు భరోసా నిధులు అనేది పంపిణీ కాబోతున్నాయో మనం ఈ వీడియోలను అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకునేనైతే ప్రయత్నం అయితే చేద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది. ఇక ఏదైతే రైతు భరోసా నిధులు ఎంతమందికి జమ చేయబోతున్నారు, ఇక ఎవరెవరికి ముందు జమ చేయబోతున్నారు, ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు తొందరగా ముందుగా పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పటివరకు లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వీడియోని అయితే వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది రైతన్నల ఖాతాలలో తిరిగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం వేచి చూస్తుందంట. ఇక మనకి ముఖ్యంగా గత వారం రోజుల నుంచి ఏదైతే నల్గొండ, కరీంనగర్, సూర్యాపేట, హనుమకొండ వంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేశారు. ఇక అటువంటి జిల్లాలలో ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీకు ఇప్పటి వరకు ఆ డబ్బులు ఆ జిల్లాలలో జమ కాకపోతే మనకి జూన్ నెల మొదటి వారం నుంచి వారి జిల్లాలోనైతే తిరిగి డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారంట. ఇక మనకి ముఖ్యంగా ఈరోజు రేపు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రైతు భరోసా నిధులు ఇప్పటివరకు పడకపోయిన వారి 10 రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాల పైకి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి రేపు ఈరోజు రైతు భరోసా నిధులు వేగంగా పంపిణీ చేయబోతున్నారు. సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఆన్లో లేకపోతే మీరైతే ఆ బ్యాంక్ అకౌంట్ మైనస్లో ఉందా మీకు ప్లస్లో ఉందనైతే చూసుకోండి. సో తప్పకుండా మీకైతే రైతు భరోసా నిధులు అనేది వేగంగానైతే పంపిణీ చేయబోతున్నారు. ఇక దీంతో పాటుగా చాలామంది రైతన్నలు ఈ రైతు భరోసా డబ్బులు పడవిక రావనుకుంటున్నారు. సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో తప్పకుండా అర్హతలు ఉన్నప్పటికీ, ఎకరాలు ఉన్నప్పటికీ, సాగులో ఉన్నప్పటికీ ప్రతి రైతన్నల ఖాతాలలో తప్పకుండా 10 ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఏదైతే పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు నేరుగా మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే సో తప్పకుండా మీ ఖాతాలో ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. సో అప్పుడు ఆ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మాత్రం పీఎం కిసాన్ నిధి కింద డబ్బులు, అదేవిధంగా రైతు భరోసా నిధులు వేగంగా మీ ఖాతాలో తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ రోజుకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.